వచ్చారు. పోలింగ్ ముగిసిన దగ్గర నుంచి కూడా కూటమి వస్తుందని చెప్పేసి బయట కూడా విస్తృతంగా ప్రచారం కూడా జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా అదే భావిస్తున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు కానీ అనాలి. జనం నాలుగు ఓడిపోతుంది, చంద్రబాబు నాయుడు చెప్పకపోతే ఓడిపోతుంది అని చెప్తాడు. చెప్పాను చంద్రబాబు నాయుడు అనడానికి ఆయన బేస్ ఏంటి, ఆయనకి ఎందుకు ఓటేయాలి చెప్పండి. ఒక పాజిటివ్ నాకు ఓటేయండి ఈ కారణం వల్ల అడిగాడా చెప్పండి. జరిగిన 25 రోజుల ఆయన తాలూకా ఎన్నికల సభల్లో ప్రచారంలో నన్ను చూసి ఓటేయండి అని అడిగాడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి మత్తు చూసో, సత్యబాబు సత్యన మత్తు చూసో, లేదా నాగార్జున మత్తు చూసో, లేకపోతే నాన్నగారి మత్తు చూసో, మా రమణ గారు మత్తు చూసి ఏమన్నాడు తప్ప అతను మత్తు చూసి ఏమన్నాడు. చెప్పిన మా మత్తులు ఉండేటి కదా, అదేదో ఆయనే పేరు తీసుకొచ్చి రంగురాజు రంగుపులి అది మచ్చ అంటారుగా చెప్పండి. ఏం మాట్లాడతాను ఒక్క నువ్వు ఆయన స్పీచెస్తో ఒక విషయాన్ని తీసుకొచ్చి ఇగో ఇది కరెక్ట్ కదా సార్ అని చెప్పు, నీకు జ్ఞాపకం ఉంటే సరే చెప్పు, నేను ఒప్పుకుంటాను. సూపర్ సిక్స్ అంటూ ఎప్పుడు రేపు 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 పాత హిస్టరీ. ఆయన ఏమి కొత్తగా ఇంతకుముందు రాష్ట్రంలో కొత్తవాడు కాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. మొన్నే ముఖ్యమంత్రి చేసి మా రుణమాఫీ చేస్తానని మహిళలు మోసం చేశాడు, రుణమాఫీ చేస్తానని రైతులు మోసం చేశాడు. బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేకపోతే 2000 రూపాయలు గుర్తిస్తానని యువకులు మోసం. ఎవరు నమ్ముతాడు? క్రెడిబిలిటీ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏంటి? క్రెడిబిలిటీ. మాట చెప్పిందే చేస్తాడు, చేసింది చెప్తాడు. అది కదా నమ్మకం కావాలి. మన మీ ఇంట్లోనూ కానీ మీ సంస్థలో కానీ నమ్మకస్తులు ఎందుకు పెట్టుకుంటాం మనం? అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టుకుంటాం? నమ్మకం వ్యక్తి కాబట్టి, చెప్పింది చేస్తాడు కాబట్టి, చేసింది చెప్తాడు కాబట్టి. ఆయన పరిపాలనలోనే మన తాలూకా దైనందిన జీవితంలో మన ఆర్థిక పరిస్థితి అయ్యేవని సామాన్య కోరుకు అనుకుంటారు కాబట్టి. ఒక పిల్లవాడికి మంచి చదువు వచ్చి గ్లోబల్ విద్యార్థిగా వాడు తయారవడానికి అవసరమైన ప్రక్రియలన్నీ కూడా ప్రాథమిక దశ నుంచే సమకూరుస్తున్నాం కాబట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఇవన్నీ నా వాస్తవాలు కాదు, వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి నేను చెప్పిన దాంట్లో ఏమో ఒకటి చెప్పనండి. చంద్రబాబు నేను చెప్పాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా ప్రభుత్వం గురించి చెప్పండి. కారణం ఆయన చేసిన ఎంతసేపు చెప్తే నేను హైటెక్ సిటీ అంటాడు. హైటెక్ సిటీ ఎవరికంటే మా తెలీదా? 10 సంవత్సరాల మంత్రిని కదా అక్కడ జాయింట్ దీంట్లో ఉమ్మడి రాష్ట్రంలో. చంద్రబాబు గవర్నర్ కి ఒక లేఖ రాశారు. ఏమని? ఈ ఆఫీసు అప్గ్రేడ్ చేసే పేరుతోటి 5 రోజుల పాటు దాన్ని నిలిపేయబోతున్నారు. డాక్యుమెంట్స్ మొత్తాన్ని డిలీట్ చేసి కుట్ర జరుగుతుంది. దీన్ని నిలుపుదల చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలంటూ కూడా ఆయన గవర్నర్. దేనికి ఈ ఆఫీసు? ఏ డాక్యుమెంట్ డిలీట్ చేస్తారు? ఏం డాక్యుమెంట్? తప్పు డాక్యుమెంట్లు ఉంటాయి వ్యవస్థలో. ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా వ్యవస్థలో, ఆయనకి ఐడియా లేదా? ఇది ఇలాంటివే మనం చూసాం. భూ చట్టం గురించి వచ్చి తప్పుడు రాత రాశారు ఈనాడును, ఆంధ్రజ్యోతి, TV5 అని ఉండి లేనట్టు 5 నేను చెప్పాను. ఆ రోజు చెప్పాను ఏమని, 15 తర్వాత భూ చట్టం మీద వచ్చి ఈ టీవీలు కానీ ఈ ప్రతి కానీ రాస్తే అటు కూర్చొని అది నలుగు ఎత్తితే అడగండి అని. ఇది ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అలాగే ఇవాళ ఈ 4వ తరగతి వరకు ఇలా కోలాడతారండి, ఏదో ఉపద్రవని. అది కూడా చెప్పాం. ఇతను తాలూకా కుయుత్తుల వల్ల పేదవాళ్ళు రాసిన పెన్షన్ ఆగింది. ఏదైతే బటన్ నొక్కి డైరెక్ట్ DBT ఏదైతే ఇచ్చామో విద్యార్థికి ఇస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేదు ఆసరా ప్రోగ్రాం ఏదైతే మహిళలకు ఇస్తున్న ఆసరా ప్రోగ్రాం మిగిలిన 28% కానీ, లేదు రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కానీ, లేదు చేయొద్దు కానీ, లేకపోతే BC నేస్తం కానీ, ఇవన్నీ కూడా 14 ఎన్నికలు అయిపోతే 16 నుంచి అవన్నీ అవుతాయని ఆ రోజు చెప్పాం. దుర్మార్గం ఆలోచనలు లాగే ఇవాళ 16వ తారీఖు ఇవాళ నుంచి
ఇవన్నిట్లో ఇవాళ అప్పుడే ఫీజు రింబర్స్మెంట్ మొత్తం 700 కోట్లు బకాయి ఉంటే 600 కోట్లు ఇవాళ జమ అయిపోయినాయి. 28% ఉన్న అది ఇది ఆసరా పథకం 100% ఇవాళ ఇంకా 100 కోట్లు మాత్రమే వేయాలి. 18 కోట్లు జమ అయిపోయింది. అందులో మా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి వెళ్ళిపోయినాయి. అలాగే ఇది రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ కూడా కొంత రిలీజ్ అయిపోయింది. ఇంకొక 4-5 రోజుల్లో మొత్తం అన్నీ కూడా ఫినిష్ అయిపోతాయి, అన్నీ కంప్లీట్ అయిపోతాయి, అందరికి ఉంటాయి. ఇది గవర్నమెంట్ వాళ్ళు కేడిపడేది. ఇదే చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికలు అయిపోయాయి కదా, ఆ లోటు వేస్తారు కదా, ఇంకెందుకు వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి ఆ డబ్బు తీసుకెళ్ళి ఇంకొకరికి ఇచ్చేసుకుంటుంది. ఆ తాపేదాలకి ఆ సామాజిక వర్గం కాంట్రాక్ట్కి వాళ్ళకి ఇచ్చుకుంటాం. ఇవ్వలేదు ఇక్కడ మేము. అది చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి తేడా. మాట అంటే మాట. ఓకేనా? బాయ్, సీ యూ. మళ్ళీ చెప్తున్నాను, జూన్ 9 tentative-గా. విశాఖ ఎంపీగా తాను ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లు